రెగ్యులర్‌గా చేసుకునే రవ్వ దోస కాకుండా జొన్న పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. జొన్న పిండి ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి తెచ్చుకుంటే చాలు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను సూపర్ మార్కెట్లో తెచ్చిన జొన్న పిండితోనే ఇలా దోశలు ప్రిపేర్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కూడా నేను సూపర్ మార్కెట్లో కొనిందే యూస్ చేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. మీకు కావాలంటే క్యారెట్ కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. జొన్నపిండి యాడ్ చేస్తే దోశలు చేదుగా ఉంటాయి అని అనుకోవద్దు, దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి జొన్నపిండి రైస్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేసుకున్న దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అనుకుంటే ఇంకొక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ రుచికి తగ్గట్టు. ఈలోపు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని చూపించిన విధంగా దోశలు వేసుకోవాలి. దోశ 30 సెకండ్స్ కుక్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. దోశ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా కుక్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. నార్మల్ మైదాపిండి రవ్వ దోశ అయితే మనం ఫ్లిప్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది, కానీ ఈ జొన్నపిండి చూడండి, ఫ్లిప్ చేసి కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. దోశని ఇలా 2 వైపులా కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న పిండితో ఇలా దోశలు వేసుకొని వేడివేడిగా చట్నీతో కానీ కారప్పొడి నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, ప్రతిసారి ఇలాగే దోశలు చేయమని అడుగుతారు. కానీ గుర్తుంచుకోండి, ఈ దోశల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. చూశారు కదా, ఎప్పుడు కుక్ చేయని వాళ్ళు కూడా జొన్న పిండితో దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కారప్పొడి నెయ్యితో సర్వ్ చేసుకున్నాను. జొన్న పిండితో రవ్వ దోశ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్. థ్యాంక్ యూ.